పెళ్లి పుస్తకం టెడ్డీ లేట్ అవుతోంది. నందు వాళ్ళింట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడు టెడ్డీ. నువ్వు ఇలా సైలెంట్ గా ఉండడం ఏం బాలేదు. అంటే మీలో ఎవరికి నా మౌనం అర్థం కావట్లేదా? నందు అంకుల్ ఇంటికి వెళ్ళాలని హడావిడి చేస్తున్నారు తప్ప నన్నెవరు పట్టించుకోవట్లేదు. ఇదేనా మీరు నాకు ఇచ్చే వాల్యూ? అరే బంగారు తల్లి, నువ్వు మా కోహినూరు వజ్రానివి. నీకు విలువ కట్టడం మా తరం కాదు. పొరపాటును కూడా నువ్వు ఆ మాట అనకు. నా సైలెన్స్ అంతా ఆ వరసల గురించే. నిన్నటి నుంచి ఆ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. నీ కన్ఫ్యూజన్ ఏమో గానీ మా అందరినీ కన్ఫ్యూజ్ చేయకు. అసలేం జరిగిందో చెప్పు. ఇప్పుడు పిన్నిని పిన్ని అని పిలవాలా లేక కొత్తగా అత్తయ్య అని పిలవాలా? చందుని మావయ్య అనాలా లేక బాబాయ్ అని పిలవాలా? మా అమ్మ నిన్ను డాడ్ అంటుందా లేక మావయ్య అని పిలుస్తుందా? ఓ బాబాయ్ మా అమ్మని అక్క అంటాడా లేక ఎప్పట్లానే వదిన గారు అని రెస్పెక్ట్ ఇస్తాడా? అలా నవ్వడం కాదు, క్లారిటీ ఇవ్వండి. టెడ్డీ, వరసలు ఏవైనా సరే పిలుపుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మనసులో ఉంటే చాలు. తాతయ్య నాకు మావయ్య అయినా సరే ఒక తండ్రిగానే భావించాను. ఆయన కూడా నన్ను కూతురిగానే చూశారు. ఆ బంధం ప్రేమ వల్ల నేను ఆయన్ని డాడ్ అని పిలవగలనే తప్ప మావయ్య అనలేను. ఎందుకంటే ఆ పిలుపు నాకు చాలా కొత్తగా, ఏదో దూరం పెట్టినట్టుగా అనిపిస్తుంది. నా ఉద్దేశం కూడా అదేనమ్మా. చనిపోయిన మా చెల్లిని నీ మాటల్లో ప్రేమలో చాలాసార్లు చూశాను. మీ అమ్మతో అన్న అనిపించుకునే అవకాశం లేదు కాబట్టి నీకు నాన్నగా మారి నా చెల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాను. వాట్ అబౌట్ యు మిస్టర్ చందు? చనిపోయిందనుకున్న మా అక్క బతికొచ్చింది. ఎప్పటికీ నాతోనే కలిసి ఉంటుంది. అది చాలు నాకు. ఎవరిని ఎలా పిలిచినా మనం అందరం కలిసి ఉంటే చాలు. ఈ రహస్యం బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. టెడ్డీ, ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది కదా, మనం స్టార్ట్ అవుదామా? ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయే ఉంటుంది. మరి లేట్ ఎందుకు? తొందరగా రండి. ప్రతిసారి నేనే చెప్పాల్సి వస్తుంది. రండి రండి. పదండి డాడ్. మీరు వెళ్ళండమ్మా, నేనెందుకు? నేను రాలేకపోయినా నా ఆశీర్వాదం ఎప్పుడూ ఆ కుటుంబం మీద ఉంటుందని చెప్పండి. నేను కూడా ఇంట్లోనే ఉంటాను. లేడీస్ ఫంక్షన్ కాబట్టి మీ ముగ్గురు వెళ్ళండి. ఓకే చందు. అక్క, మనిద్దరం కలిసి నవ్వుతూ వెళ్తే నందుగారు చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ అక్క చెల్లెళ్ల మధ్య ఏ గొడవలు ఉండకూడదని మొదటి నుండి కోరుకుంటున్న వ్యక్తుల్లో నందు కూడా ఒకడు. నాకు తెలిసి అతని షాక్లో సంతోషం కూడా ఉంటుంది. సరే, లేట్ అవుతుంది. పద తనుజ, వెళ్దాం. బాయ్ డాడ్. బాయ్ డాడ్. బాయ్ బాయ్. బాయ్ చందు. బాయ్. నిహారిక గారు ఇంకా రాలేదేంటండి? ఒకసారి ఫోన్ చేయాల్సింది. ఏదైనా పని పడిందేమో, వస్తారులే. పప్పా, టెడ్డీ కూడా వస్తుందా?
అవును సిద్ధు. అవునా? ఇదేంటి, అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంత సంతోషంగా వస్తున్నారు? ఇద్దరి మధ్య గొడవ పెట్టాను, ఎప్పటికీ మాట్లాడుకోరు అని చందు చెప్పాడు. అంటే అది అబద్ధమా లేక ఇది నాటకమా? హాయ్ టెడ్డీ. హాయ్ సిద్ధు. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వచ్చావుగా, ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ నేను ఆంటీని చూడాలి, పద వెళ్దాం. రా. అక్క, అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది. నందు గారు షాక్ విత్ సంతోషంలో ఉన్నారు. ఏంటి నందు గారు, మీ కళ్ళని మీరే నమ్మలేకపోతున్నారా? మా అక్క చెల్లెళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ వస్తారని మీరు ఊహించలేదు కదూ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా రారని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అలాంటిది ఇద్దరు కలిసి వచ్చారు. ఇది నిజంగా షాకింగ్ సర్ప్రైజ్. ఈ అద్భుతం ఎలా జరిగింది? నా తప్పు తెలుసుకొని మా అక్కని అర్థం చేసుకున్నాను. డాడీకి అక్కకి సారీ చెప్పేశాను. అదొక్కటే కాదు నందు, నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా అమ్మ మా అక్కల చావుకు కారణమైన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. మీ అక్క చనిపోలేదు, బ్రతికే ఉంది. అలా నా చెల్లి కూతురు నా పెద్ద కూతురిగా పెరిగింది, నా వారసురాలైంది. నిన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదక్కా. అయ్యో అయ్యో చందు, అపార్థం చేసుకోవడం వల్లే ఆవేశపడ్డావు. ఇప్పుడు నిజం తెలుసుకున్నావు కదా, అది చాలు. మనం ఏదైనా విషయాన్ని బలంగా నమ్మితే ఆ దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. చందు కోసం ఎన్నో ఏళ్ళు నేను డాడ్ వెతికి అలిసిపోయాం. అలాంటిది అతనే మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. మీరే ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే అందరూ కలిసి ఉండాలని నిత్యం కోరుకునే హరిప్రసాద్ గారు ఎలా ఉన్నారో నాకు చూడాలనుంది. ఆయన ఆనందానికి అవధులే లేవు నందు. నందు గారు, చందు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. అనరాని మాటలు అన్నాను. తల పొగురుతో కళ్ళు నెత్తికెక్కి మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని చాలా అవమానించాను. జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి, నేను మిమ్మల్ని చేసిన ఇన్సల్ట్కి నా తరపున, చందు తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నిజం తెలుసుకున్న తర్వాత నవ్వుతూ ఉండాలి కానీ సారీ చెప్పకూడదు తనుజ. మీ అక్క నిన్ను ఎలాగైతే టెడ్డీతో పాటు చిన్నపిల్లలా చూసిందో నేను కూడా అలానే అనుకునేవాణ్ణి. కాకపోతే కోపంలో అన్న మాటలకి కొంచెం ఫీల్ అయ్యాను. ఆ మాటలు తలుచుకుంటే నాకు కూడా చాలా గిల్టీగా ఉంటుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు అసహించుకోవాల్సింది నిన్ను కాదు, నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని, గుడ్డి నమ్మకాన్ని. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటే సరిపోతుంది. సరే. తనూజ పర్లేదు నందు. చందు అయితే చేసిన తప్పులన్నీ ఒప్పుకొని చిన్న పిల్లాడిలా ఒక్కటే ఏడుపు. చందుని కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. చందు నాకు సాయం చేస్తాడనుకుంటే వాళ్లతో చేతులు కలిపాడు. అంటే నా గురించి ఏమైనా చెప్పుంటాడా?
నిహారిక నాతో గొడవ పెట్టుకుంటుందా? వీళ్ళ మొహాలు చూస్తుంటే చందు ఏం చెప్పినట్టు అనిపించడం లేదు. అదృష్టం కొద్దీ ఈ విషయం ప్లాన్ చందుతో డిస్కస్ చేయలేదు, లేదంటే అసలుకే ఎసరొచ్చేది. హా, వీలైనంత త్వరగా నా పని పూర్తి చేస్తే మంచిది. సరే రండి, సాక్షి మీకోసం వెయిట్ చేస్తుంది. అంటే నేను రానని చెప్పలేదా? లేదండి, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ టెన్షన్ పడుతుంది. అందుకే ఫంక్షన్ టైంకి కన్ఫామ్గా వస్తారని అబద్ధం చెప్పాను. ఇప్పుడు మేము వచ్చి నిజం చేసేసామన్నమాట. అవును తనుజ, రండి రండి. హాయ్ సాక్షి. ఇంత ఆలస్యంగానే వచ్చేది? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇంట్లో నేను కూడా మీలానే తొందర పెడుతూనే ఉన్నాను. అయినా సరే అక్క చెల్లెళ్ళిద్దరూ స్లోగా రెడీ అయ్యారు. ఆహా, అవునా? ఎవరి వల్ల లేట్ అయిందో నిజం చెప్పమంటావా టెడ్డీ? పిన్ని, ఇప్పుడు ఆ స్టోరీ అంతా చెబితే ఆంటీ కూడా నాలానే కన్ఫ్యూజ్ అవుతారు. క్లారిటీ ఇవ్వడానికి, మొత్తం కథ పూర్తి చేయడానికి ఈవినింగ్ అవుతుంది. సో ఫంక్షన్ అయ్యాక డీటెయిల్ గా చెప్దాం. ఏమైందండి? సింపుల్గా చెప్పాలంటే హరిప్రసాద్ గారి కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోయాయి. అందరూ ఒక్కడిగా కలిసిపోయారు. కట్టే కొట్టే తెచ్చేలాగా భలే చెప్పారు నందు గారు. అమ్మ తనుజ, నువ్వు కూడా సాక్షికి గాజులు వేయమ్మా. నందు, ఇది నా తరపున ఇస్తున్న చిన్న గిఫ్ట్. ఈ విషయం నీ గొంతులో పొయ్యాలని ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దొరికింది ఆ అదృష్టం. మొగుడుండగానే పోతే సుమంగళిగా పోయిందంటారు. నువ్వు తెల్లయ్యాక బిడ్డని తీసుకుపోతున్నావు. నీ చావు నిజంగా చాలా మంగళకరంగా ఘనంగా జరగబోతుంది సాక్షి. మీ డాడీ చందు మిస్ అయ్యారు. వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఇది లేడీస్ ఫంక్షన్ అని అవాయిడ్ చేశారా ఆంటీ? నేను, మా పప్ప, మా మావయ్య, మేమంతా జెంట్స్ అండ్ జెంటిల్మెన్స్ కదా టెడ్డీ. వాళ్ళు వచ్చుంటే మేము కంపెనీ ఇచ్చేవాళ్ళం. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎంత కలిసిపోయామంటే, ఒకరింట్లో బాధ ఉంటే అందరం అదే ఆలోచనలో ఉంటాం. అదే ఏదైనా ఫంక్షన్ అయితే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఈ రెండు ఫ్యామిలీస్ ని కలిపిందే మేము. మా ఫ్రెండ్షిప్ లేకపోతే మీరు ఒకరికొకరు తెలిసేవారే కాదు. ఎస్ డాడీ, నువ్వు చెప్పింది కరెక్ట్. కరెక్ట్ కాదు పప్పా, మా ఇద్దరికి గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలి.
ఈసారి ట్రీట్ మీ పప్పా కాదు సిద్ధు, నీకు చెల్లి పుట్టిన తర్వాత నేనే ఇస్తాను. మ్యూజిక్ పార్టీ కూడా పెట్టుకుందామమ్మా. ఒక్క మ్యూజిక్కే కాదు, డాన్స్, డీజే, కలర్ బ్లాస్ట్ అన్నీ కలిపి సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ సాక్షి చావుకి ప్రిపరేషన్ జరుగుతుందని తెలియక అందరూ సంతోష సంబరాల్లో మునిగిపోతున్నారు. అందరి నవ్వులు ఒక్కసారిగా సైలెంట్గా ఏడుపుగా మారిపోతున్నప్పుడు చూడ్డానికి ఎంత బాగుంటుందో. ఆంటీ, అందరూ గాజులు వేసేశారు కదా, నేను లేవచ్చా? ఉండమ్మా, అభి స్వీట్ తీసుకురావడానికి వెళ్ళింది. అది తిన్న తర్వాత లేదు గాని. సరే ఆంటీ. కమ్మని నేతి వాసన ఈ కాలకూట విషాన్ని కనబడనివ్వకుండా దాచేస్తుంది. 3 చుక్కలతో నువ్వు, నీ కడుపులో బిడ్డ, అందరి ఆనందం అన్నీ ఒకేసారి మాయమైపోతాయి. ఈ చుక్క దూరమైన నా భర్తని, కొడుకుని నా సొంతం చేసుకోవడానికి. సిద్ధు, మా అమ్మని పాయసం తీసుకురమ్మని పంపాను, ఇంకా రాలేదు. వెళ్ళి చూడు. ఓకే అమ్మమ్మ. ఈ చుక్క నన్ను గుడ్డిగా నమ్మి మోసపోతున్న నీ అమాయకత్వానికి. ముచ్చటగా 3వ చుక్క. ఈ చుక్క నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని చంపేయడానికి సాక్షి. నీ ప్రాణం తీయడానికి క్యాన్సర్తో నా ప్రాణం పోతుందని నాటకం ఆడాల్సి వస్తుంది. డెవిల్! పాయసంలో ఏం కలిపావు? ఏం లేదు సిద్ధు. అబద్ధం చెప్పద్దు. నీ మాటలు నేను విన్నాను. నీ చేతిలో ఉన్నదేంటి? పాయిజనా? పాయిజన్ ఏంటి సిద్ధు? ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు మరీ అంత రాక్షసులా కనిపిస్తున్నానా? నా మీద నమ్మకం లేదా సిద్ధు? ఏమమ్మ మారిపోయిందిరా. అందరి మంచి కోరుకుంటుంది. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా అమ్మని, చెల్లిని చంపాలనుకుంటున్నావు. ఆ మాట నువ్వే చెప్పావు. అయ్యో భగవంతుడా, అలాంటి మాటలు నేనెందుకు అంటాను సిద్ధు? మీ అమ్మ, చెల్లి కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా ఆలోచించను. అలాంటిది వాళ్ళని నేను ఎందుకు చంపాలనుకుంటాను సిద్ధు? చెప్పాను కదా సిద్ధు, నా చేతుల్లో ఏం లేదు నాన్న. లేదు, నేను నమ్మను. నీ పని ఇలా కాదు. ఇప్పుడే పప్పాకి, అమ్మమ్మలకి చెప్పేస్తాను. ఈసారి నా ప్లాన్ ని ఫెయిల్ అవ్వనివ్వను. నువ్వు కాదు కదా, ఆ దేవుడు అట్టొచ్చినా క్షమించను. నన్ను వదులు, నన్ను వదులు, వదులు, నన్ను వదులు. అమ్మా!
అమ్మని చెల్లిని చంపడానికి ఈ పాయసంలో పాయిజన్ కలిపింది. లేదు సిద్ధు, నేనేం కలపలేదు. అయితే ఫస్ట్ నువ్వు తాగు.